మన గౌరవ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మనకి పురపాలక సంఘం గురించి ఎన్నికలు డిక్లేర్ చేశారు. మనకి 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి, వికారాబాద్, తాండూర్, పర్గేన్, కొడంగల్. టోటల్ చూస్తే 4 మున్సిపాలిటీస్లో 100 వార్డ్స్ ఉన్నాయి. టోటల్ 100 వార్డ్స్లో ఎలక్షన్స్ అయిపోతున్నాయి. వాటికి సంబంధించిన రిజర్వేషన్ కూడా అందరి సమక్షంలో పూర్తి చేయడం జరిగింది, గసెట్ చేయడం జరిగింది. నిన్న నుంచి మనకి ఇక్కడ నామినేషన్ 4 మున్సిపాలిటీస్లో స్టార్ట్ అయినాయి. వాటికి సంబంధించి 34 మందిని ఆ రోజు కూడా పెట్టడం జరిగింది. వారు 34 మంది 34 AROs ఉన్నారు. వారు కూడా రూల్ ప్రకారంగా, చట్టం ప్రకారంగా ఇక్కడ మన మున్సిపల్ ఆఫీసెస్లో అవి తీసుకున్నారు, నామినేషన్స్ తీసుకున్నారు. 5 PM వరకు మనం నామినేషన్ తీసుకుంటాము. టుమారో ఇస్ ద లాస్ట్ డే. నిన్న వరకు అయితే తాండూరులో 11 నామినేషన్స్, పరిగిలో 2 నామినేషన్స్ మాత్రమే వచ్చింది. సో ఈరోజు రేపు భారీ నంబర్స్ మనము అనుకున్నాము. అందరికీ క్యాండిడేట్స్కి కూడా ఒక రిక్వెస్ట్, మనం ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. అన్ని రకాలుగా ఎవరిని పోటీ చేయాల్సిందని తెలుసుకుంటే మీ రిజర్వేషన్స్ బట్టి, విమెన్ రిజర్వేషన్ కానీ కాస్ట్ రిజర్వేషన్ బట్టి మీరు పోటీ చేయాల్సిన వస్తే మేము ఇప్పుడు ఇక్కడ ఫెసిలిటేట్ చేయడానికి కానీ ఏర్పాటు చేసాము. మీరు భారీ రకంగా, భారీ నెంబర్గా పార్టిసిపేట్ చేయండి. ఇట్ ఈస్ అ డెమోక్రసీ, హెల్తీ డెమోక్రసీ సైన్ అదే ఉంటుంది. దట్ ఎంతమంది పోటీ చేయగలిగితే చేస్తే అప్పుడు ఆ డెమోక్రసీ ఎంత ఫేర్గా ఉంది, ఫ్రీగా ఉంది అని కనిపిస్తుంది. సో మనము 5 PM వరకు, టుమారో 5 PM వరకు తీసుకుంటాము. క్యాండిడేట్తో పాటు ఇంకా ఇద్దరు రావచ్చు అండి మన ఆఫీస్లో. అంటే ఒక గుంపలాగా మనము రానివ్వము, బికాజ్ రూల్ ప్రకారం ఉంటుంది. ఓన్లీ 3 ఇంక్లూజివ్ ఆఫ్ క్యాండిడేట్ అనేది అలా ఉంటుంది. వారు వచ్చినప్పుడు 100 మీటర్ రూల్ ఉంటుంది. ఆల్రెడీ 163 ఆర్థిక న్యాయ సంహిత 163 ప్రకారం అది కూడా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది 100 మీటర్స్ లోపల. వాటికి సంబంధించి 261 పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసినాయి. మ్యాక్సిమం పోలింగ్ స్టేషన్స్ మన గవర్నమెంట్ ఓన్ సొంత బిల్డింగ్స్లోనే ఉన్నాయి. నిన్న గౌరవ్ అబ్జర్వర్ గారు కూడా ఈవినింగ్ వచ్చి మొత్తం రివ్యూ చేసిపోయారు. ఫస్ట్ ర్యాండమైజేషన్ కూడా పూర్తి అయింది. పోలింగ్ ఆఫీసర్, అదర్ పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ సంబంధించిన వాటిని మెంబర్స్ని కూడా మనము గ్యాదర్ చేసి ఆ ర్యాండమైజేషన్ కూడా చేపడింది. ఇంకా గౌరవ ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల మేరకు మనము చర్యలు చేపడతాం. అకౌంట్ విషయంలో క్లారిటీ యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే కొత్తగా చేయాలి, కానీ నిన్న ఐ థింక్ పొలిటికల్ పార్టీస్ గౌరవ ఎలక్షన్ కమిషన్ని కోరడం జరిగింది. ఇప్పుడు వరకు ఏం చెప్పారు, ఈ డేట్ నుంచి కట్ ఆఫ్ పెట్టుకుని కూడా చేద్దాం, బికాజ్ ఫెసిలిటేట్ చేయాలి, బికాజ్ టైం తక్కువ ఉంది కాబట్టి కొత్త అకౌంట్ ఓపెన్ చేయడం. నామినేషన్స్ అయితే మనం తీసుకుని ఉన్నాము, కానీ వారు కూడా, కానీ అది ఎక్స్పెండిచర్ క్లియర్గా మానిటర్ చేయాలి కాబట్టి అది పాటిస్తే ప్రాబ్లం ఉంది. డాక్రా గ్రూపుల్లో కూడా కొంతమంది లోన్లు తీసుకుంటారు కదా సార్, అది డాక్రా గ్రూప్ దాంట్లో కట్టకుండా పెండింగ్లో పెట్టిన వాళ్ళకి నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు వాళ్ళు మహిళలు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి సార్. దీనిపైన వాళ్ళపైన ఎనీవేస్ నామినేషన్ వేనివ్వండి, స్క్రూటినీ అప్పుడు మనం ఎవరైనా ఆబ్జెక్షన్ పెడితే ఆధారాలతోటి అప్పుడు మనం అవిని పరిశీలిస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ 261 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సిబ్బంది ఎంత? 100 వార్డ్స్ 100 వార్డ్స్ 261 పోలింగ్ స్టేషన్. ఎంతమంది సిబ్బంది? నిబద్ధత ఉంది, కానీ 750కి కాకుండా కొద్దిగా దూరం ఉన్నాయి. PWD ఓల్డ్ ఓటర్స్ బట్టి కూడా కొద్దిగా ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. ఎంతమంది సిబ్బంది? సిబ్బంది 20% రిజర్వ్ తీసుకున్నాము. 261కి 20% రిజర్వ్ ప్రకారం POs, OPOs డ్రాప్ చేయడం. సార్ ఇంకోటి, గ్రామ పంచాయతీలో నామినేషన్ కానీ ఓటు వేసి కానీ వాళ్ళ నామినేషన్ వాళ్ళ మన జాబితాలో పేరు ఉంటే వాళ్ళు నామినేషన్ వేయగలరు, కానీ ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, ఆయన సర్పంచ్ అయ్యాడు, వార్డ్ మెంబర్ అయ్యాడు, అక్కడ ఓట్ చేసి మనకి ఆధారాలతోటి గౌరవ రిటర్నింగ్ ఆఫీసర్స్కి చూపెడితే ప్రూవ్ చేస్తే మనం అప్పుడు స్క్రూటీని అప్పుడు అవి మనం చెక్ చేస్తాం. సార్ సమస్యాత్మక పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి? సమస్యాత్మక పోలీస్ టోటల్ హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ 54 ఉన్నాయి. మన పోలింగ్ స్టేషన్స్ ఎక్కువ కావచ్చు. 54 లొకేషన్స్లో మనము స్పెషల్ బందోబస్తు చేస్తాం పోలీస్ వాళ్ళతో. థ్యాంక్ యూ.